అందరికీ నమస్కారం. వెన క్రిస్టియన్ రియాక్ట్స్ హ్యాండిల్కి మళ్ళీ తిరిగి స్వాగతం. చాలా రోజులైంది ఇలా మీ ముందుకు వచ్చి. అయితే లెట్స్ ట్రీట్ దిస్ యాజ్ 2.0 అండ్ ఈసారి నుంచి టైం టు టైం వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొన్ననే ఒక షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ అనేసి ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ పెట్టడం జరిగింది. దాని పేరు కాకుల గోల షార్ట్ ఫిల్మ్ అంట. దాని మీద మనం రియాక్ట్ ఇవ్వడం. సో లెట్ us స్టార్ట్ అండ్ కుమ్మేద్దాం. అమ్మా, పాస్టర్లు అంటే ఎవరమ్మా? ఈ భూమి మీద అత్యంత విషపూరితమైన జంతు జాతులలో ఒక జాతి పాస్టర్ అంటారు. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళు వీడు చెప్పేది ఏంటంటే, వీడు ఎక్స్క్రిస్టియన్ బుక్లెట్లో నేను జస్ట్ దాంట్లో ఉన్న ధర్మం ఏముందో, క్రిస్టియానిటీలో ఉన్న బైబిల్లో ఉన్న ధర్మం ఏదైతే ఉందో చెప్తానంటాడు. చేసే షార్ట్ ఫిల్మ్లేమో ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడు. మరి ఏ చెప్పించు కొట్టాలి వీడిని? చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నదో దీంట్లో. కంపరం ఎట్లా పుట్టేవరా నువ్వు అనేవాళ్ళు. కానీ మన భారతదేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించిన బ్రిటిషర్స్ మన ఆత్మీయ తల్లిదండ్రులు. వాళ్ళ వల్ల క్రైస్తవ మతంలోకి చేరిన అన్నీ మానేసి దేవుడి సేవకు నన్ను వాడుకున్నాడు. ఏంటమ్మా? 200 ఏళ్ళు బ్రిటిషర్స్ పాలించారు, వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బ్రిటిషర్స్లో అందరూ క్రిస్టియన్స్ కాదు. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు మేక్ వన్ థింగ్ క్లియర్. ఇండియన్స్ అందరు హిందువులా? కాదు కదా. అట్లానే హిందూస్ అందరూ కూడా ఇండియన్సా? వేరే దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇండియన్స్. సో ఈ లాజిక్ మనం ప్రాపర్గా పట్టుకోవాలి. మనం ఎప్పుడు మాట్లాడినా సరే అందరూ అని కలిపి మాట్లాడడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. సో ఈసారి నుంచి మనం ఏం చేయాలి అని అంటే, ఏదైనా టాపిక్ మనకి ఒకవేళ ఇఫ్ వీఆర్ నాట్ క్లియర్, ఈసారి నుంచి ఏం చేయడం బెటర్ అని అంటే, ఇట్స్ బెటర్ టు సే అందరూ కాదు, కొందరు. నాకు తెలిసిన మట్టుకి కొందరు, లేదు చాలా మట్టుకి అందరూ అన్నట్టు మెన్షన్ చేయడం బెటర్. ఓకే. ఇప్పుడు వీడేమంటున్నాడు, బ్రిటిషర్స్ ఆత్మీయ తల్లిదండ్రులు ఇప్పుడు ఆ మతంలో దూరిపోయినప్పుడు ఎవరు మతం కోసం చెప్పారు? ఇప్పుడు నీకోసం నీకు మతం అనేసి ఎవరు చెప్పారు? బ్రిటిషర్స్లో చాలామంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు చాలా దారుణంగా మన దేశాన్ని దోచుకున్నారు కాదనట్లా. అట్లా అని బ్రిటిషర్స్లో చాలామంది మంచోళ్ళు లేరా? సర్ ఆర్థర్ కాటన్ ఎవరు? ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే, ఒక చీడ పురుగుని ఇన్సర్ట్ చేస్తున్నారు ఇలాంటి బత్త సాపియన్స్ వీళ్ళందరూ కూడా. సో హిందూ సోదరులారా, లెట్స్ నాట్ ఫాల్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్ ఎనీమోర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ టు హిందూస్, ఫర్ ఆల్ హ్యూమన్స్ ఐఎమ్ సేయింగ్. ఓకే, చూద్దాం. ఇంత సిగ్గు లేకుండా చెప్తున్నాడు. వీడికి సిగ్గు లేదు కాబట్టి అలాంటి డైలాగులు పెట్టుకుంటున్నాడు అనమాట, అంతే. సిగ్గుంటే వాడు పాస్టర్ ఎందుకు అవుతాడు? చూసారా, సిగ్గుంటోడు పాస్టర్ ఎందుకు అవుతాడు అంట. సో వీడి చేసేది ఏంటి లేదు, చిన్న ముక్కను పట్టుకొని వాడికి తెలిసింది ఏంటంటే ఒకే ఒక చిన్న ముక్క, అది కూడా వాళ్ళు రాసిన వీళ్ళు రాసిన బుక్స్ నుంచి వాడిని తీసుకుని వీడే ఓన్గా రాసేసినట్టు బిల్డప్ ఇచ్చేస్తాడు అనమాట. బిల్డప్ ఇచ్చి వీడు ఓవర్ యాక్షన్ చేస్తాడు అనమాట. వీడు సిగ్గుంటే పాస్టర్ ఎందుకు అవుతాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. వీడికి సిగ్గుంది అసలు. ఎంతమంది వీడిని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు డైరెక్ట్గా వీడికి ఏం తెలియదు, వీడికి సున్నా నాలెడ్జ్ అని ఎంతమంది చెప్తున్నా సరే వీడికి సిగ్గు శరం లేకుండా ఇట్లాంటివే చేస్తుంటాడు. ఎందుకంటే వీడు బెబ్బెబ్బెబ్బెబ్బె అంటూ ఉంటాడు తప్ప ప్రాపర్ నాలెడ్జ్ లేదు కదా మనోడికి. చూద్దాం. న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. పాస్టర్ రగడాల అనుమానాస్పద మృతి.
వీడికి కంటెంట్ లేదు ఇప్పుడు ఏం చేయాలనేది. సో ప్రవీణ్ పగడాల అన్న డెత్ మీద మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు అనమాట, మళ్ళీ వీడియో చేయడం. సో ఎందుకో అదొక సెన్సేషనల్ టాపిక్ అయింది, చేస్తే కనుక మళ్ళీ మంచి వ్యూ వస్తుంది, మంచి రీచ్ వస్తుంది, కాబట్టి మళ్ళీ ఆ టాపిక్ మీద పడ్డాడు మళ్ళీ ఇప్పుడు. ఎందుకురా, అది అందరికీ తెలుసు, అది హత్య అని తెలుసు, అది యాక్సిడెంట్గా పోర్ట్రే చేశారు సింపుల్గా చెప్పాలని అంటే. సరే అది యాక్సిడెంటో హత్య పక్కన పెడతాం, అది ఆల్రెడీ అయిపోయి చాలా నెలలు అయింది, మళ్ళీ దాని మీద మళ్ళీ డిస్కషన్ చేసి మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తున్నాం. సో ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన 1-2 monthsకి నువ్వు రియాక్ట్ అయ్యి చేస్తున్నావు ఇప్పుడు వీడియో లేదు కదా, చాలా నెలలు అయిపోయింది, ఇప్పుడు చేస్తున్నాడు. ఎందుకు? రీచ్ కావాలా, డబ్బులు కావాలా. ఇలాంటి సోంబేరిగాళ్ళందరూ కూడా ఇట్లాంటి మతం పేరు చెప్పుకొని డబ్బులు దండుకుంటారనమాట. పాప అమాయకులు హిందూ సోదరులు ఏంటంటే ఇలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి ఫాలో అవుతుంటారు. చూద్దాం నెక్స్ట్ ఏం చెప్తాడు వీడు. నేను ముందే చెప్పా కేస్తవంలో పెద్ద గజ దొంగ అని. నేనంతటి కారణం ఆ నత్తుడు వాణ్ణి. సరే పాస్టర్స్ని ఎంతలాగా డిగ్రేడ్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. నత్తోడరా అంట ఎవరిని. మళ్ళీ లాస్ట్లో ఈ వీడియో ఈ ట్రైలర్ లాస్ట్లో ఒక క్లిప్ పెట్టాడు, క్యారెక్టర్స్ ఎవరు కనిపెట్టండి అనేసి. సింపుల్గా ఏంటంటే హేట్రెడ్ని స్ప్రెడ్ చేస్తున్నాడు. అంటే సొసైటీలో మానవత్వ విలువలు నేను పెంపొందించేస్తున్నాను అది ఇది అనేసి సోది చెప్పి ఇలాంటి సోదిగాళ్ళు ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారనమాట జనాల మధ్యలో. మీరేమో తెలివి లేకుండా మీరు ఇలాంటి వాళ్ళని మీరు నమ్మి పోషిస్తున్నారు. చూద్దాం. రగడాల పాస్టర్ని చంపిన తర్వాత నెక్స్ట్ చంపబోయేది అచ్చిబాబు అని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. ఆ అచ్చిబాబు ఎవరో కాదు నేనే. రగడాల పాస్టర్ని చంపిన తర్వాత నెక్స్ట్ చంపేది నన్నే. పాస్టర్లు ఎక్కడైనా తాగుతారా? రగడాల పాస్టర్ని చంపిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ నేనే. మళ్ళీ ఇప్పుడు వేరే పాస్టర్ కోసం నేను పేర్లు ఏం చెప్పను, నేను చెప్పి నేను పాస్టర్స్ని నేను కించపరచాలనుకోవట్లా. వీడు చేసిన బుద్ధిమాలిన పనికి నేను వాడి పేర్లు మెన్షన్ చేసి నేను కించపరచాలనుకోవట్లా. వాడికైతే సిగ్గు లేదు, మనకుంది కదా. సో ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ ద నేమ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, వేరే ఇంకొక పాస్టర్ ఎవరైతే ఆ ఇష్యూ మీద ఎక్కువ రెస్పాండ్ అయ్యాడో అతని మీద పడేడుస్తున్నాడు మళ్ళా. అంటే ఎంత వల్గర్గా చేస్తున్నారని అంటే వాళ్ళని ఏదో తాగుబోతుల్లా తిరుగుబోతుల్లాగా పోట్రే చేస్తున్నారు వీళ్ళు. ఏం ఉపయోగం ఉంది ప్రవీణ్ నీ వల్ల సమాజానికి? ఏం మేలు ఉంది నీ వల్ల? ఏమి మీరు ధర్మరక్షణ చేస్తున్నారు? ధర్మరక్షణ అనే పేరుతోటి డబ్బులు దండుకోవడం తప్ప ఒక్క రోజైనా సరే మా గ్రంథాల్లో ఇవి ఉన్నాయి నీకు తెరిచి చూపించారా? లేదు. మళ్ళీ అన్నాడు బాబోయ్ అమ్మో అనుకుంటూ గోల్ చేయడం తప్ప ఏమీ ఉండదు. మళ్ళీ చూద్దాం. ఆయింట్మెంట్ పూస్తే అప్పుడు సెట్ అవుతుంది. మన క్రైస్తవుల తరపున ఒక గలం విప్పే నాయకుడు కావాలి. తాగి డ్రైవ్ చేయడం వల్లనే యాక్సిడెంట్ జరిగి ఉంటుందని పోలీస్ వాళ్ళు అనుమానిస్తున్నారు. ఎంత సిగ్గు చేతు ఒక పాస్టర్ తాగి చచ్చిపోదంటే దీన్ని ఎలా కవర్ చేయాలి? నేను నిజంగా హత్య అనుకుని చాలా బిల్డప్ ఇచ్చానే. చాలా చాలా అంటే చాలా దారుణంగా చేస్తున్నారండి. అంటే ఇప్పుడు సింపుల్గా నేను ఒక స్టేట్మెంట్ చెప్పచ్చు. వీళ్ళు ఏదైతే ఈ వీడియోలో వీళ్ళు ఏదైతే చేసి చూపించారో ఫిల్మ్ చేసి సేమ్ ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం వాళ్ళకి ఎంత సింపులో మనుషులను చంపడం కూడా వాళ్ళకి అంతే సింపుల్. ఎందుకంటే ఫస్ట్ సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు కూడా తిట్టడం మొదలు పెడతారు. లేదు పని అవ్వట్లేదు అని అంటే కనుక నెమ్మదిగా బట్టర్ పూసి నెమ్మదిగా వాళ్ళలో కలిపేసుకోవడానికి చూస్తారు. లేదు అది కూడా అవ్వలేదా ఫ్యామిలీ జోలికి వస్తారు, బూతులు తిడతారు. అది కూడా లేదా ఇట్లాగా చంపిస్తారనమాట. ఎక్కడైతే సమాధానం ఉండదో అక్కడే వైలెన్స్ అనేది వస్తుంది. సమాధానం లేని చోటే ఇట్లాంటి వైలెన్స్ అనేటువంటి ఒక దానికి పునాది సమాధానం లేకపోవడం, రెస్ట్లెస్నెస్ అనేది. దాన్ని వీళ్ళు ఈ విధంగా వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. చూద్దాం ఇంకేమనుకుంటున్నారు. 2 వరకు వచ్చింది మన పాస్టర్ రగడాలే. రాజమండ్రి తరువాత వీడేదో పెద్ద సూపర్
మాటకారులాగా వీడు బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు, ఇంకొక పాస్టర్ని హేళన చేసుకుంటూ. వీడికి మాట్లాడుతూ అండం తప్ప ఇంకేం రాదు వీడికి. ఎందుకురా నీకు దొరికితే ప్రవీణ్ చెప్పులు బాధేస్తాను రా, చెప్పులు తీసుకుని ఎరగొడమే, బోని రీపోయిలో కొట్టలేను. ఇలా కామెడీ ఎఫెక్ట్లు పెట్టుకోకు. నేను ఎట్లా రియాక్ట్ చేస్తున్నాను, రియాక్ట్ చేస్తూ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొత్త సినిమా డైలాగులు పెట్టుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోవడం కాదు కదా. నేను వన్ మోర్ థింగ్, నేను ఇదేమీ మనీ కోసం ఇంకోటి కోసం చేయట్లా. దిస్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై ఇమోషన్. ఈ ఛానల్ పెట్టడానికి కూడా మెయిన్ థింగ్ ఇమోషన్. అండ్ నేను ఫేస్ కూడా అందుకే నేను రివీల్ చేయాలనుకోవట్లా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫిల్తీ రిలీజియస్ ఆస్పెక్ట్స్. క్రైస్తవుల మీద ఏదైతే వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారో దాని మీద నా వంతు నేను నా వాయిస్ రైజ్ చేయాలన్నట్లుగా నేను ఇవన్నీ చేస్తున్నాను. వాయిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్, ఫేస్ అవసరం లేదు. చూద్దాం. మానవత్వం ప్రజ్వలించాలి, జై భీమ్ జై భారత్. రగడాల పాస్టర్ దాగి చేసిపోయాడని మాకు కూడా తెలుసు, కానీ మేము అందరం ఒక స్టాండ్ తీసుకుని ముందుకు పోతుంటే గుప్పిళ్ళు ఇప్పండి, మీ గుప్పిళ్ళు ఇప్పండి. మా ఆయన పూసిన ఆయింట్మెంట్ చూసారే కానీ మా ఆయన చేసిన పోరాటం గుర్తించారా? సరే అండి, ఇప్పుడు హనీ జాన్సన్ కోసం మాట్లాడుతున్నాను, నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. ఆయన అట్లా మాట్లాడడం నాకు కూడా నచ్చలేదు. ఫస్ట్ థింగ్, ఓకే, ఆవిడ ఎంత దగ్గర సహోదరి అయినప్పటికీ కూడా ఒక పాస్టర్ అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఐ అగ్రీ. అండ్ దానికి వాళ్ళ ఎక్స్ప్లెనేటరీ వీడియో కూడా చేశారు. ఓకే, తప్పులు అనేవాళ్ళు తప్పులు అనేది చేస్తారండి, సహజంగా వెళ్తూ ఉంటాయి. కానీ ఇట్లా మాట్లాడారు, ఇట్లాగా తర్వాత వాళ్ళు హీ అండర్వెంట్ త్రూ సో మచ్ పెయిన్ అండ్ యాగనీ. దాని తర్వాత అంటే ఆయన ఏ విధంగా పోర్ట్రే చేశారు తర్వాత సోషల్ మీడియాలో అంతా చూస్తే కనుక వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ హీ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ అనేది. బట్ తర్వాత ఎప్పుడు కూడా ఇంకా అట్లాగా ఎప్పుడు ఎవరితోటి మాట్లాడిన దాఖలాలు లేదు, వేరే ప్రూఫ్స్ కూడా ఏం లేవు. సో ఇదంతా ఏంటంటే ఎప్పుడో మాట్లాడింది తీసుకొని ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటకు రికార్డింగ్ అనేది కూడా మీరు ఆ వీడియోలో చూడొచ్చు. సో ఏంట్లా సింపుల్గా ఏంటంటే వీళ్ళు హేట్రేట్ స్ప్రెడ్ చేస్తున్నారు, అంతే సింపుల్. ఏది ఏమైనా మన పాస్టర్ రాగరావాలి, అదే ఇదే మాట మీద మనం ఉండాలి. మన స్టాండ్ ఇదే, లేకపోతే ఇప్పుడు దాకా చేసినంత పూర్తి అయిపోతుంది. అదేగా నేను కూడా చెప్పేది. పాస్టర్ సార్ రెడీ అంట. దేనికి రెడీ అవ్వాలరా, దేనికి రెడీ అవ్వాలి? నేను సింపుల్గా ఏం మాట్లాడుతున్నాను అంటే ఈ ట్రైలర్ అంతర్ విషయంలో కూడా ప్రవీణ్ నీకు డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నా. నువ్వు ఏదన్నా చెప్పాలి అనుకుంటే కనుక నీ మతం గురించి నువ్వు చెప్పు, అంతే తప్ప వేరే మతం వాళ్ళని కించపరుస్తూ వెళ్తే కనుక అది ధర్మ పోరాటం అనేది అస్సలు అనరు. ధర్మ పోరాటం ధర్మబద్ధంగా ఉండాలి. బూతులు తిట్టుతూ వాళ్ళతో వీళ్ళతో అసభ్యకరంగా మాట్లాడుతూ బూతులు తిట్టిపిస్తూ, ఓకే, ఫ్యూచర్లో ఒక కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, అది నేను వినిపిస్తా. వాళ్ళు ఎంత పద్ధతిగా మాట్లాడతారో. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేటివాడు అసలు ఓ క్రైస్తవుడా మేలుకో అనేటువంటి బుక్కులు రాయలేదు అని వాడి అనుసరుడు చెప్పిన రికార్డింగ్ కూడా నేను నా దగ్గర ఒకటి ఉన్నది. ఐఎమ్ రిట్రీవింగ్ ఇట్ యాక్చువల్లీ. దొరికితే కనుక నేను ప్లే చేస్తాను. వీడంత పత్తిగాడో తెలుస్తుంది అనమాట అప్పుడు. ఓకే, సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏది కూడా ఒకళ్ళు చెప్పేశారు అని అంటే యాజ్ ఇట్ ఈజ్ నమ్మేయకండి. చెప్పినట్టు నమ్మేస్తే ఇంకా ఏముందండి. మనం ఒక పాయింట్ని వ్యాలిడేట్ కూడా చేయకుండా దాన్ని నమ్మేస్తే ఎట్లాగా? ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి
రివ్యూస్ ఇస్తూ ఉంటారు, ఇది ఇలా బాగుంది, ఇది ఇలా బాగుంది అనేసి. సోప్ కోసం లేకపోతే క్రీమ్ కోసం ఇస్తూ ఉంటారు. దాన్ని ఏంటి మనం ఓకే ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని మీరు కొనేస్తే ఇంకెందుకు డాక్టర్స్ ఎందుకు, చదువుకుని ఎందుకు, వేస్ట్ కదా. సింప్లీ దీన్ని నేను రిలేట్ చేస్తున్నా. ఇలాంటి చచ్చదోళ్ళందరూ కూడా వచ్చి ఇది 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 అని చెప్పేస్తే దాన్ని బట్టి వెళ్ళిపోతే ఇంకంతకన్నా గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి, ఇంకా అంధభక్తులు అనక్కర్లేదా? ఆ టాపిక్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళని అడగాల. క్రైస్తవ్యం కోసం పాస్టర్స్ వచ్చి అడిగితే వాళ్ళు చెప్తారు కదా ప్రాపర్గా. అవి ఉండదు మనకి డబ్బులు కావాలి, పక్కన మీద పడి ఏడవాలి, కిందన కామెంట్లు పెట్టి పిచ్చి బత్తాయి సాపియన్స్ వాళ్ళందరూ కూడా చెప్పాను కదా, బత్తాయి సాపియన్స్ ఇంకా వాళ్ళందరూ కూడా ఇలాంటి కంటెంట్ కావాలి. వాళ్ళకి ఏంటంటే బేసిక్గా క్రిస్టియానిటీ అంటే గిట్టదు. గిట్టనోడి దగ్గర గిట్టని స్టేట్మెంట్స్ చెప్పేవాళ్ళు ఉంటే కనుక వాడికి సమ్మగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఒక గుంపు పోగేసుకుంటున్నారనమాట, సాపియన్స్, బత్తాయి సాపియన్స్ గుంపు. మీరు ఎన్ని ప్రయత్నం చేసినా ప్రవీణ్ ఇంటర్కి కూడా పేకలేరు. ఓకే, సో చూద్దాం నీ షార్ట్ ఫిల్ము, నీ కథ తెలుస్తా. చూద్దాం మళ్ళీ ఎప్పుడోడు వీడియో పెడతావు, నేను వేరే రోస్టింగ్ చేస్తా. ఓకే, స్మూత్గా దింపుదామండి ఈసారి నుంచి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, మన డైలాగ్ చెప్పేసుకుందామా. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బీ వెన్ ఎ క్రిస్టియన్ రియాక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.